హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. హలో. సార్, ఇప్పుడు గోల్డ్ అనేది ఒక పోర్ట్ఫోలియోలో ఒక వన్ ఆఫ్ ది పార్ట్ అని చెప్పడం జరిగింది. సో గోల్డ్ ఎందుకు యూజ్ అవుతుంది అంటే, గ్లోబల్ అన్సర్టనిటీస్ ఉన్నప్పుడు గోల్డ్ అనే ఒక హెడ్జ్ లా యూజ్ అవుతుంది. సో ఇప్పుడు మార్కెట్ పడిపోయినాయి, గ్లోబల్ అన్సర్టనిటీస్ ఉంది. సో ఇక్కడ హెడ్జ్ అనేది పనిచేయాల. సో మీరు చెప్పిన ఫార్ములా అక్కడ వర్క్ అవ్వాల. అది నేను చెప్పిన ఫార్ములా కాదు, ప్రపంచంగా అందరూ చెప్పిన ఫార్ములా. అందరు అనుకున్నారు వీడియోస్ లో మీరు కూడా. అది కరెక్టే. సో ఎందుకని అక్కడ గ్యాప్ వచ్చిందని అంటారు? అందులో కొట్టేసేది ఏం లేదు. గోల్డ్ షుడ్ బి పార్ట్ ఆఫ్ ద పోర్ట్ఫోలియో. కాకపోతే ఎంట్రీ టైం మ్యాటర్స్ ఆల్వేస్. నేను ఎప్పుడు ఎంట్రీ టైం చాలా కీన్ గా గమనిస్తూ ఉంటాం. ఇప్పుడు గోల్డ్ అండ్ సిల్వర్ లాస్ట్ 1-2 years నుంచి విపరీతమైన రిటర్న్స్ డెలివరీ చేసింది. గోల్డ్ లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ 300% రిటర్న్. హియర్ అందర్ సిల్వర్ కూడా. సో బేసిక్గా అంత రిటర్న్స్ డెలివర్ చేసిన తర్వాత ఇప్పుడు యుద్ధం వచ్చింది కదా అని చెప్పేసి ఇన్వెస్టర్స్ బేసిక్గా మనం అనుకుంటాం గోల్డ్ మన పెట్టుబడి వాళ్ళు పెరుగుద్దని. మనకు అంత లేదు. అక్కడ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి కీ రోల్ ప్లే చేస్తాయి. ఇప్పుడు బేసిక్గా మళ్ళీ గోల్డ్లోకి ఇన్వెస్ట్మెంట్స్లోకి వెళ్ళారు అనుకోండి, అది ఆల్రెడీ ఓవర్ హీటెడ్ బస్, అది ఆల్రెడీ పెరిగిపోయి ఉంది. సో దానికి ఆల్టర్నేట్గా కూల్ ఆఫ్ అయింది ఏంటి? డాలర్ రీసెంట్ కూల్ ఆఫ్ అయింది. ఓకే, బాగా కూల్ ఆఫ్ అయిపోయి ఉంది. మన రూపీ బలహీనపడ్డది పక్కకు పెడితే అక్కడ ఇంకో డాలర్ కూడా బలహీనపడ్డది. రీజన్ ఏముండేది అంటారు? సరే, వాళ్ళకుంటే గ్లోబల్ అన్సర్టనిటీస్ అగైన్ అంతే. బట్ యూజువల్లీ డాలర్ ఈజ్ ఆల్సో ట్రీటెడ్ యాజ్ అ సేఫ్ హెడ్జ్ యూజువల్ కేసులో. సో బేసిక్గా డాలర్ మళ్ళీ ఈ యుద్ధం వల్ల బలపడడం మొదలుపెట్టింది. డాలర్ ఎందుకు బలపడుతుంది? మళ్ళీ క్రూడ్ ఆయిల్ ప్రైస్ బాగా పెరిగిపోయింది. సో క్రూడ్ ఆయిల్ ప్రైస్ బాగా పెరిగినప్పుడు ఏమవుతుంది? డాలర్ డిమాండ్ పెరుగుతుంది, డాలర్ ట్రాన్సాక్షన్ ఎక్కువ అవుతుంది. సో బై డిఫాల్ట్ గా వెన్ కంపేర్ టు అదర్ ఇన్వెస్ట్మెంట్స్ కొద్ది హెడ్జింగ్ కింద వాడేది గ్లోబల్ ఇన్వెస్టర్స్ డాలర్ అండ్ గోల్డ్, ఈ రెండింటిని యూజ్ చేస్తారు. ఇక్కడ డాలర్ ఆల్రెడీ వీక్ గా ఉంది, అన్సర్టనిటీ ట్రిగ్గర్ అయింది, దానివల్ల క్రూడ్ ఆయిల్ ప్రైస్ అనేది స్పైక్ అవుతున్నాయి. సో బై డిఫాల్ట్ గా ఎక్స్చేంజ్ లో డాలర్ డిమాండ్ పెరుగుతుంది కాబట్టి డాలర్ పెరుగుతున్న ఉద్దేశంలో ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టడం మొదలుపెట్టారు. అట్ ద సేమ్ టైం యూఎస్ లో ఇంకా ఇంట్రెస్ట్ రేట్స్ పెద్దగా పడలే, ఇంట్రెస్ట్ రేట్స్ ఇంకా పైనే ఉన్నాయి. సో జస్ట్ ఇమాజిన్ అక్కడ వాళ్ళకి ఎగ్జాంపుల్ గా వాళ్ళకి ఒక 4% or 5% ఇంట్రెస్ట్ రేట్ వర్కౌట్ అవుతుంది అని అనుకుందాం. ఓకే, అట్ ద సేమ్ టైం ఇప్పుడు డాలర్ విత్ ఇన్ నో టైమ్ ఐ థింక్ 10% కంటే పైనే బలపడింది. సో డాలర్ అప్రిసియేషన్ ప్లస్ 4% ఎంత రిటర్న్ వచ్చింది 1 year లో? యావరేజ్ 1 year టైం ఫ్రేమ్ లో 14% రిటర్న్ వస్తుంది. ఇక్కడ ఎప్పుడైనా ఇన్వెస్ట్ పెట్టుకునేటప్పుడు ఏం చూస్తాడు అని అంటే, ఇప్పుడు నేను నా పెట్టుబడికి నాకు 8% వచ్చినా పర్లేదు, 9 వచ్చినా పర్లేదు, బెటర్ దాన్ ఎఫ్డి రావాలి. పెద్ద ఇన్వెస్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తున్నా. మన చిన్నోళ్ళందరం పరిగెడతాం రిటర్న్స్ వెనకాల, కానీ పెద్దవాళ్ళు అట్లా ఆలోచించారు. వాళ్ళ ఆలోచన అంతా నా ఇన్వెస్ట్మెంట్ సేఫ్ ఉండాలి, ఫస్ట్ నా ఇన్వెస్ట్మెంట్లో వాలటిలిటీ ఉండదు అట్లా అని చెప్పేసి రిటర్న్స్ కూడా ఎక్కువగా కాంప్రమైజ్ అవ్వద్దు. సో ఈ టైంలో సేఫ్ హెవెన్ కింద యూఎస్ బాండ్స్, డాలర్ ఇవి బాగా బెటర్గా కనిపిస్తున్నాయి వాళ్ళకి. దే ఇమీడియట్లీ షిఫ్టెడ్ దేర్ ఫండ్స్ టు డాలర్స్. అట్ ద సేమ్ టైం మనకి ఫ్యూచర్స్ బయింగ్ ఆఫ్ క్రూడ్ ఆయిల్ ఇదంతా కూడా బాగా పెరిగిపోయింది, స్పెక్యులేషన్ పెరిగింది కదా. సో క్రూడ్ ఆయిల్ ఈజ్ ఆల్సో ఏ కమోడిటీ. సో క్రూడ్ ఆయిల్ మీద ట్రేడ్ కూడా పెరిగిపోయింది, వాల్యూమ్స్ బిల్డ్ అయినాయి క్రూడ్ ఆయిల్ మీద సడన్గా. సో డబ్బులన్నీ కూడా గోల్డ్ నుంచి అటువైపుగా డైవర్ట్ అయిపోయినాయి. క్రూడ్ ఆయిల్ వైపు, డాలర్స్ వైపు, యుఎస్ బాండ్స్ వైపు అటువైపుగా డైవర్షన్ జరిగింది. యుద్ధం ఉన్నా లేకపోయినా బాండ్స్ ఆర్ సెక్యూర్డ్, డాలర్ అప్రిసియేషన్ ఇస్ సెక్యూర్డ్. సో ఈ రెండింటికి వాళ్ళకి సేఫ్టీ అక్కడ కనిపించినప్పుడు యూజువల్గా డబ్బులు తీసుకుని వాళ్ళు అక్కడ పెడతారు. సో మనం ఏంటి, పోర్ట్ఫోలియోలో గోల్డ్ అనేది ఒక భాగం ఉండాలి. 10% ఎంతో గోల్డ్ ఉండాలని నేను చెప్తాను. ఎప్పుడు 10% యాడ్ చేయాలనేది చాలా ఇంపార్టెంట్. గోల్డ్ పెరుగుతుంది, నువ్వు పెట్టకూడదు. ఇప్పుడు పెరిగిన తర్వాత అది కూల్ ఆఫ్ అవుతుంది కదా, అప్పుడు పెట్టాలి. టైమ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 రూపాయల దగ్గర మీరు గోల్డ్ పెట్టారు, తర్వాత 200 అయింది, దాన్ని మనం అట్లా వదిలేయకూడదు, దాన్ని ట్రిమ్ చేయాలి పోర్షన్ని. మీ పోర్ట్ఫోలియోలో 10%కి వచ్చేదాకా ట్రిమ్మింగ్ చేస్తూ ఉండాలి, పైకి వెళ్ళా ప్రాఫిట్ బుకింగ్ చేయాలి. మీరు ఒక పర్సంటేజ్ పెట్టుకుంటాం కదా, ఆ పర్సంటేజ్ ప్రకారం మెయింటైన్ చేయాలి. ఇది ఎర్లీ స్టేజ్లో ఎంటర్ అయి ఉంటాయి. ఇప్పుడు చాలా మందికి ఎర్లీగా పెట్టిన వాళ్ళకి బాగా రిటర్న్స్ వచ్చాయిగా. ఏ 50,000 దగ్గర 70,000 దగ్గర పెట్టినా సరే, 70,000 దగ్గర పెట్టిన వాళ్ళకైతే డబల్ అయింది కదా. ఇప్పుడు వాళ్ళ పోర్ట్ఫోలియో ఈక్విటీ ఏమో పెరగలే, గోల్డ్ పెరిగింది. సో పోర్ట్ఫోలియోలో గోల్డ్ వెయిటేజ్ పెరిగినట్టే కదా, యూ హ్యావ్ టు ట్రిమ్ ఇట్. అదే ఫ్రెష్గా ఎంటర్ అవ్వాలనుకున్న వాళ్ళు కంగారు వద్దు, ఇమీడియట్గా 10% బిల్ చేయాల్సిన అవసరం లేదు. విత్ ఇన్ 2 years or 3 years టైం ఫ్రేమ్లో స్టడీగా బిల్డ్ చేసుకోవచ్చు. అంటే గోల్డ్ అనేది ఇప్పుడు లాస్ట్ అయితే 1-2 years కదా, 1 yearలో ఏదైతే పెరిగినంత ఇదిగా ఇప్పుడు పెరగదని చాలా మంది అనుకుంటారు. కానీ బ్యాక్ ఎండ్ లో ఎంతో కొంత పెరుగుతుంది.
బట్ ఇప్పుడు ఒక 154, 155 అక్కడ కన్సాలిడేషన్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఫ్యూచర్ లో 180-2 lakhs దగ్గర కూడా వెళ్తుంది. విత్ ఇన్ ఈ ఇయర్ లో 2 lakhs వరకు వెళ్తుంది. కొంత అపోహ పెట్టుకొని ఇప్పటి నుంచి పర్చేస్ చేయడం జరుగుతుంది. మీరే అన్నారు దాన్ని అపోహ అని. అపోహ ఎగ్జాక్ట్లీ అది అపోహనే. సో ఎక్కడ ఇప్పుడు ఏది పెరగాలన్నా ఒక పారామీటర్ ఉండాలి, డిమాండ్ అండ్ సప్లై, అంతే కదా. మొన్న లాస్ట్ ఇయర్ డిమాండ్ అయితే క్రియేట్ చేసిన సెంట్రల్ బ్యాంక్స్ ఏం కాదు, రీటైలర్సే. రీటైలర్ కొన్నాడంటే అది బబులే, అందుకే బర్స్ట్ అయింది సడన్ గా. చాలా పెద్ద బర్స్ట్ కదా. సిల్వర్ ఆల్మోస్ట్ 50% క్రాష్ అయింది. 4 lakhs వెళ్ళింది. 420 నుంచి 220, 230కి వచ్చింది కదా, 50% క్రాష్ నియర్ టు. యాక్చువల్గా అందులో వాల్టైట్ ఎక్కువ ఉంటుంది కదా మరి. ఎక్కువ ఉంటుంది. ఇన్ఫాక్ట్ అందరూ అనుకుంటారు గోల్డ్ ఇస్ సేఫ్ అని. ఈక్విటీ కంటే ఎక్కువ వాలటాలిటీ ఉంటుంది గోల్డ్ అండ్ సిల్వర్. దే ఆర్ వెరీ వాలటైల్ ఇన్ నేచర్. ఒకటే రోజు 5% పెరిగితే 10% పడతాయి. గోల్డ్ అండ్ సిల్వర్ ఆర్ వెరీ వాలటైల్. ఈక్విటీ మార్కెట్స్ ఎప్పుడైనా 5-10% ఒక రోజులో చూసావా? ఉండదు, ఉండదు. అందుకే గోల్డ్ 10% ఇచ్చేది. మరి గోల్డ్ అంతా సేఫ్ అసెట్, ఆ రేంజ్ లో రిటర్న్స్ ఇస్తూ ఉంటే వై 10, 40-50 పెట్టుకోవచ్చు కదా. ఎందుకు అని అంటే గోల్డ్ ఈజ్ వెరీ వాలటైల్, దాని నేచర్ అది. ఓకే. సో దానికి అందుకే ఒక 10% కుదించాలి, అంత మించి పెట్టకూడదు. వెన్ ఈక్విటీ మార్కెట్స్ ఆర్ డూయింగ్ బ్యాడ్, దిస్ విల్ గ్రో. ఓకే. ఇది పెరిగిన తర్వాత ట్రిమ్ చేసి సేమ్ ఈక్విటీ మార్కెట్స్ లో మళ్ళీ పెట్టుబడి పెట్టచ్చు, అక్కడ ప్రాఫిట్ బుకింగ్ చేసి. ఓకే. దట్ ఈస్ హౌ యూ హ్యావ్ టు ప్లాన్ యువర్ ఇన్వెస్ట్మెంట్స్. సో బేసిక్ గోల్డ్ పరిగెడుతుంది కాబట్టి గోల్డ్ మెజారిటీ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టద్దు. ఇప్పుడు యుద్ధం జరిగింది, పెరిగిందా అంటే యూజువల్లీ ఇట్లా జరగదు, పెరుగుద్ది. కానీ ఇప్పుడు కేసు వేరు, ఆల్రెడీ పెరిగింది కాబట్టి నేను అదే చెప్పేది, రన్నింగ్ బస్సు చేసి చేయొద్దు. ఆగున బస్సు ప్రశాంతంగా ఎక్కాలి, అది ఆగాలి, సర్వీసింగ్ అవ్వాలి, అప్పుడు ఎక్కాలి. ఈక్విటీ మార్కెట్స్ అయితే ప్రశాంతంగా ఉన్నాయి. ఇప్పుడు మార్కెట్ పడింది అంటే ఏం పడ్డది, పైనుంచి కింద 10% పడితే పడ్డట. గోల్డ్ ఎంత పర్సెంట్ పడ్డది, సిల్వర్ ఎంత పర్సెంట్ పడ్డది. అవును. వై డూ పీపుల్ టాక్ అబౌట్ ఈక్విటీ మార్కెట్స్ పడిపోయినాయి అని? సిల్వర్ 50 పడ్డది, ఇప్పుడే పడ్డది. అదేమన్నా ఒక జమానాలో పడ్డదా? చరిత్ర కాదు కదా, ఇట్స్ నాట్ హిస్టరీ కాదు. ఇప్పుడు పడ్డది 50%. అర్థమైంది కదా వాలటాలిటీ ఎలా ఉంటుందో. సో దట్ ఈస్ ద రీజన్ టైమింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ వైల్ ఇన్వెస్టింగ్ ఇన్ గోల్డ్ ఆర్ సిల్వర్, అండ్ రైట్ ప్రపోర్షన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. ఎస్. అనవసరంగా వెళ్ళి పెద్ద పెద్ద బార్లు చేయించుకొని దాంతో డబ్బులు చేయించుకోకండి. సో థ్యాంక్ యూ సార్, మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. మోసంగా.